ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో నువ్వు ఇలా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడావో అంటే నీ గురించి మామ దగ్గర చెప్పాల్సి వస్తుంది. చూడండి, అక్షయ్కు జరగరాందేదైనా జరిగి దాని వెనక మీ హస్తం ఏదైనా ఉందని తెలిస్తే మీ నడుములు విరగ్గొడతాను, మీ తోలొలుస్తాను, మీ ఇద్దరిని చంపి హంతకురాలనైనా అవుతాను. నాలో మరో అవనిని చూస్తారు, జాగ్రత్త. అబ్బా, అవని ఇచ్చిన వార్నింగ్కి పులిసి కారిపోయింది కదా. అవని ఉగ్ర రూపం శివతాండవంలా ఉంటుంది. మనం అది చూడాలనుకోకూడదు. చూడు బంగారం, అక్షయ్ని అప్పగించడం వెనుకున్న ఆ ఇంటర్నేషనల్ స్కెచ్ ఏంటి? ముందు ముందు నీకే తెలుస్తుంది. అది ఇంతకు ముందు మనకి మన కూతురుతో టార్చర్ ఉండేది. దాని టార్చర్ వదిలింది అనుకున్నాం. ఇప్పుడు ఆ వికాస్ గాడి ఎంటర్ అయ్యి టార్చర్ కాదు కదా, నరకం చూపిస్తున్నాడు. నిహారికకు వికాస్ గాడికి కనిపించనంత దూరం పారిపోవాలనిపిస్తుంది. వాడు కొత్తగా ఏం స్కెచ్ వేశాడో అర్థమై చావట్లేదు. నేను ఇలా వాగుతుంటే నువ్వేంటి దర్జాగా కూర్చున్నావు? నేనేమి దర్జాగా కూర్చోలేదు మహాప్రభో. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. నిలబడితే కళ్ళు తిరిగి పడిపోతానేమోనని లేవటానికే భయపడుతున్నాను. అమ్మా అక్షయ, మనం ఉండబోయేది ఈ ఇంట్లోనే. ఇదే మన ప్యాలెస్. ఇక నుంచి మనం సంతోషంగా ఉంటాం. వాడేంటి ఏక్ నిరంజన్ గాళ్లా ఉండేవాడు ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్లా ఫ్యామిలీ డ్రామాలోకి ఎంటర్ అయ్యాడు. వాడి వేషాలు మనం అంత తొందరగా అర్థం చేసుకోలేం గౌతమి. అక్క, అక్క, I will introduce my family. She is my wife and she is my daughter. షాక్ అయింది చాలు. తొందరగా హారతి తీసుకుని వచ్చి లోపలికి స్వాగతం పలకండి. అక్క, నా భార్య కల్పన, నా కూతురు అక్షయ వచ్చారు. ఏంటి అలా చూస్తున్నారు? త్వరగా హారతి తీసుకురా అక్క. వీడేంటో వీడి అరాచకాలేంటో నాకేం అర్థం కావట్లేదు. పదమ్మా. నా కల్పన కోసం పిచ్చివాళ్ల తిరుగుతున్నాను. నాకు బోనస్గా ఇంత పెద్ద కూతురు కూడా దొరికింది. నా కూతురు వండర్ కిడ్. మా అదృష్టం కొద్దీ మాకు పుట్టింది. అమ్మా అక్షయ, పెద్దవారికి నమస్కారం చేసుకోమ్మా. నమస్కారం అండి. ఈ బంగారు తల్లి ఎక్కడుంటే అక్కడ సిరుల పంటే. మా బిడ్డకి చీమ కూడా కుట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటాం. ఏవండి, బిడ్డకి ఆకలవుతూ ఉంటుంది,
ఏదైనా తినిపిద్దామండి. ఏం తింటావు నాన్నా? ఇప్పుడేమొద్దు నాన్నా. కొత్త ప్రదేశానికి వచ్చింది కదా, మన పాప మొహమాట పడుతుంది. పైన బెడ్రూమ్కి తీసుకుని వెళ్ళి ఏం కావాలో అడిగి తెలుసుకో. సరేనండి. రామ్మా. ఏంటి బాగా షాక్ అయినట్టున్నారు? పైకి పోయేలా ఉన్నాం బామర్ది. వికాస్ గాడి స్కెచ్లే అలా ఉంటాయి మరి. అక్షయ్ని వేదవతి ఇంటి నుంచి తీసుకొచ్చాను. తన దగ్గర చాలా మహిమలున్నాయి. వాటిని అడ్డం పెట్టుకుని బాగా డబ్బు సంపాదించాలి. అదెలారా? మీకు స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. భైరవ అని ఈ మధ్య ఓ మంత్రగాడు తగిలాడు. వాడికి శివమణి కావాలట. కొన్ని సంవత్సరాల నుంచి శివమణి ఇందులో ఉంటుంది. శివలింగ ఆకారమును పోలి ఉంటుంది. దానిని సాధించడానికి ఒక మహర్జాతకురాలు కావాలి బాలక. నువ్వు వెతుకుతున్న పాప వేదవతి వాళ్ళ ఇంట్లో ఉంది. అవునా? అవును వికాస్. నువ్వు నా కూతురు తల్లి. అది విషయం. సో ఇందులో నిహారికకి కూడా వాటా ఉంది కాబట్టి డీల్ స్మూత్ గా సెట్ చేయాలి. సో మీరు కూడా ఎక్కడ నోరు జారకుండా ఉండడం చాలా మంచిది. మీరు కన్ఫ్యూజన్లో ఉండకూడదని కథ క్లారిటీగా చెప్పాను. ఓకే? ఎన్నో భయంకరమైన కథల గురించి విన్నాం కానీ అలాంటి కథ ఒకటి మనింట్లో జరుగుతుందని మనం ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోతామని నేనెప్పుడూ అనుకోలేదు. ఇలాంటిది నేను ఊహించలేదు. అవని, అక్షయ్ గురించి ఆలోచిస్తున్నావా? బాగా గుర్తొస్తుంది బావా. ఒక్కసారి వెళ్ళి చూసొద్దాం పదా. తను వెళ్ళి పూర్తిగా 24 గంటలు కూడా కాలేదవని. అయినా సరే బావా, గంట గంటకు నిమిష నిమిషానికి గుర్తొస్తూనే ఉంది. ఈ ఇంట్లో ఎటు చూసినా తనే కనపడుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.